హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎంఓ బజార్ ఇదొక యాప్. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. కేవలం రెఫరల్ అనమాట. కేవలం యాప్ అనేది మనము అన్లిమిటెడ్ రెఫరల్ చేసి ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మంచి ప్రాజెక్ట్ ఒకటి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 5 లెవెల్ల వరకు ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. 5 లెవెల్స్ వరకు మంచి రెఫరల్ వర్క్ అనేది తీసుకోవచ్చు. డైరెక్ట్ నుంచి రూ. 5, సెకండ్ లెవెల్ నుంచి రూ. 4, థర్డ్ లెవెల్ నుంచి రూ. 3, ఫోర్త్ లెవెల్ నుంచి రూ. 2, ఫిఫ్త్ లెవెల్ నుంచి రూ. 1. అయితే ఇప్పుడు చాలామంది ఈ రూ. 5, రూ. 4 ఒక్కదానికి వచ్చేదానికోసము ఇప్పుడు ఎందుకు రెఫరల్ చేయాలి, దీంట్లో ఏమంత అవసరం ఉంది అని చాలామంది డౌట్స్ ఉన్నాయి. సో మన తెలుగు వారందరూ గుర్తుపెట్టుకోండి, ఈ ఐఎంఓ బజార్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే వీరు హిందీ స్టార్ గోవింద గారు వీరు ప్రమోట్ చేస్తున్నారు. 1 ఇయర్ అండ్ 1.5 ఇయర్ దగ్గరగా ఈ యొక్క ఐఎంఓ బజార్ని వీరు ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒక క్యాష్ బ్యాక్ ఇచ్చే సర్వీస్ అండి. ఇది ఒక క్యాష్ బ్యాక్. ఎటువంటి క్యాష్ బ్యాక్ చూసినట్లయితే గెట్ 4 టైమ్ క్యాష్ బ్యాక్ ఆన్ ఈచ్ పర్చేస్. సో ఒక్కసారి మనము పర్చేస్ చేస్తే 4 రకాల క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అంటున్నారు. సో ఇది చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. ఎటువంటి ఎంఎల్ఎం లీడర్ కానివ్వండి, పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే, యువకులు కానివ్వండి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, పాన్ కార్డు ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే ఈ యొక్క వర్క్ చేసుకుంటే మాత్రం జీవితంలో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం. ఉదాహరణకి ఈరోజు మీరు పేటిఎం లాంటివి చూడొచ్చు, ఫోన్పే లాంటివి చూడొచ్చు. ప్రతి షాప్లో వాళ్ళ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఈ ఐఎంఓ బజార్ కూడా కేవలం కొద్ది రోజుల్లోనే ఆల్రెడీ ఇది వాళ్ళ సైడ్ ఏదైతే ఉందో, వీళ్ళ అడ్రస్ మీరు చూసినట్లయితే వీళ్ళ సైడ్ ఒరిస్సా అంటారు. సో ఈ ఒరిస్సాలో ఆల్రెడీ వీళ్ళు 1 ఇయర్ నుంచి అక్కడ వర్క్ నడుస్తుంది ఫ్రీగా. మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ షాప్స్లలో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఫ్రీ రెఫరల్ వర్క్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇంకా ఇది వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఇది చాలా మందికి ఒక ఉపాధి కాబోతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. అయితే ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఇవ్వడం వల్ల కంపెనీకి ఏంటి లాభం అంటే, జనరల్గా చూడండి, ఏ షాప్లో అయినా సరే, ఉదాహరణకి మీరు ఓలా సర్వీస్ యూజ్ చేస్తారు, జొమాటో సర్వీస్ యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒక షాపులు కావు, ఒక యాప్. ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ వ్యక్తి ఆ యాప్ ద్వారా తనకు కావాల్సిన సర్వీస్ని ఆ యాప్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం ద్వారా కానివ్వండి, వేరే సర్వీసెస్ పొందడం కానీ జరుగుతుంది. సో ఈ యొక్క ఐఎంఓ బజార్లో కూడా అటువంటి సర్వీసెస్ రాబోతున్నాయి. మనం గినక ఇక్కడ ప్రజెంట్ ఒక మంచి టీం చేసుకుంటే రేపటి రోజు మన కింద ఎంత టీం ఉన్నా కూడా ఈ ఐఎంఓ బజార్ సర్వీస్ ఉన్న చోట, ఉదాహరణకు ఒక పాన్ షాప్ కానివ్వచ్చు, ఒక టీ కొట్టు కానివ్వచ్చు, ఒక బట్టల షాప్ కానివ్వచ్చు, అక్కడ వీళ్ళ యొక్క ఫోన్పే, గూగుల్ పే ఎలాగైతే క్యూఆర్ కోడ్ పేమెంట్ జరుగుతుందో అలా ఐఎంఓ బజార్ యూస్ చేసుకుంటూ పేమెంట్ చేసినప్పుడు ఒక అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మన తెలుగువారు ఎవరైతే ఇక్కడ చేరుతున్నారో వాళ్ళు గినక భవిష్యత్తులో ఇంకొద్ది రోజుల్లో, నేను ఇంకా డీటెయిల్స్ కనుక్కోవాల్సి ఉంది, అవన్నీ తెలుసుకున్న తర్వాత చెప్తా. ఏం చెయ్యొచ్చు అంటే, మనము గినక ప్రతి ఒక్క షాప్లో మనకు తెలిసిన కూరగాయల షాపులు కానివ్వండి, పాన్ షాప్స్ కానివ్వండి, చిన్నటి నుంచి పెద్ద షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని గినక మనము ఫ్రీగా రెఫర్ చేసి వాళ్ళతోటి కూడా ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించిన బిజినెస్ అనేది చేయడం మొదలు పెడితే, ఈ పేమెంట్స్ ఎలా ఫోన్పే, గూగుల్ పే ద్వారా క్యూఆర్ కోడ్ పేమెంట్ తీసుకుంటున్నారో అలా ఐఎంఓ బజార్ ద్వారా కూడా వీళ్ళు పేమెంట్ తీసుకోవడం మొదలు పెడితే, అలా మనం రెఫర్ చేయకపోయిన వాళ్ళు కూడా, అంటే మన టీం కాని వాళ్ళు కూడా ఈ యొక్క షాప్కి, మనం రెఫర్ చేసిన షాప్కి వెళ్ళి పేమెంట్ చేసినా ఇక్కడ నుంచి కూడా మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ ఇదే గ్లోబల్ క్యాష్ బ్యాక్ అనమాట. ఇలా మీకు మంచి క్యాష్ బ్యాక్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్యూచర్లో. సో దయచేసి ఎవ్వరు కూడా ఈ ఐఎంఓ బజార్ని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇప్పటికీ మీరు చూసినట్లయితే ఈ రెఫరల్ వర్క్ ఫస్ట్ లెవెల్ నుంచి 5 లెవెల్ అనమాట. అన్లిమిటెడ్ డైరెక్ట్ చేయండి, అన్లిమిటెడ్ డైరెక్ట్. చాలామంది ఇప్పుడు ఫ్రీ యాపే కదా అని నెగ్లెక్ట్ చేసుకుంటే ఎవరేం చేయలేరు. నేను రీసెంట్గా విత్డ్రాల్ కూడా తీసుకున్నారు. ఈరోజు డేట్ చూసినట్లయితే నవంబర్ 27, నేను నవంబర్ 26 నైట్ జాయిన్ అయ్యాను. ఇప్పటికి టీం చేయడం జరిగింది. నవంబర్ 27 మార్నింగ్ విత్డ్రాల్ పెడితే విత్డ్రాల్ కూడా రిసీవ్ చేసుకున్నాను. అవి కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది జనరల్గా బేసిక్ వర్క్ అన్నమాట. ఇది సైట్, ఇది IMOBazaar.com. ఇది ఒక సైట్ అనమాట. ఇక్కడ ప్రజెంట్ వీళ్ళు ఏరియా సర్వీసింగ్ అంటే 300+ ఏరియాస్లో సర్వీసింగ్ స్టోర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్యూచర్లో వీళ్ళ టార్గెట్ అనేది క్యాష్ బ్యాక్, ప్రమోటర్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇటువంటివన్నీ కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి. మంచి సర్వీసెస్ రాబోతున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సైట్లో లాగిన్ ఆప్షన్ ఇక్కడ ఉంది. మనం జనరల్గా కావాలనుకుంటే మన యొక్క డీటెయిల్స్ తోటి ఇక్కడ మనం లాగిన్ అయినట్టయితే, ఇక్కడ లాగిన్ అయిన తర్వాత జనరల్గా మనం చేసేదంతా రిజిస్ట్రేషన్ వర్క్ మాత్రమే ఉంటుంది. ఒక పర్సనల్గా రిజిస్ట్రేషన్ అయ్యేది వేరే ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దా డీటెయిల్స్, డాష్బోర్డ్, వ్యాలెట్, టీమ్,
రెఫర్ స్టోర్, స్టోర్ స్టేటస్ ఇవన్నీ కూడా పర్సనల్గా ఉంటాయన్నమాట. వేరే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది. సో కన్స్యూమర్, ఎవరు కన్స్యూమర్ అంటే పర్సనల్గా మనము సొంతంగా చేసుకుంటే కన్స్యూమర్. వెండర్, వేరే షాప్ వాళ్ళని చేర్పిస్తాం కదా వాళ్ళు వెండర్. కన్స్యూమర్ అనేది జనరల్గా రెఫరల్ వర్క్ టీమ్ అన్నమాట. వెండర్ అనేది షాపు, వాళ్ళ సర్వీస్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళు షాపు. వెండర్ అనే సర్వీస్ మనం గనక చేసుకుంటే, వెండర్ అనే ఒక పబ్లిక్ని గనక మనము షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని గనక మనం ఒక వెండర్గా ఇక్కడ చేర్పించగలిగితే ఆ వెండర్ యొక్క షాప్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా ఒక పర్సంటేజ్ రూపంలో మనకు ఒక మంచి ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ ఇది సైట్కి తర్వాత యాప్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఐఎంఓ బజార్ యాప్ అండి. ఈ యాప్ కూడా మనకు ఫ్రీ అన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకున్న, రిజిస్ట్రేషన్ చేసుకున్న టోటల్ ఫ్రీ. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా అవర్ సర్వీసెస్. ఏంటి ఈ సర్వీసెస్ అంటే చెప్పాం కదా, ఒక షాపు ఉదాహరణకి ఇక్కడ చూడండి ఏసీ ఫ్రిడ్జ్ రిపేర్ అంటే వీళ్ళు ఒక సర్వీస్ ఇచ్చేవాళ్ళు. ఇది ఇప్పుడు ఒడిస్సా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు జనరల్గా మనము ఫీల్డ్ వర్క్ కోసం కానివ్వండి, పెద్ద పెద్ద సిటీలలో ఏం చేస్తాము, పార్ట్ టైం వర్క్ కోసం ఇలా డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఇలా మనము ఇటువంటి వాళ్ళనే వెండర్ అంటాం, వీళ్ళనే మనం చేర్పించాల్సి ఉంటుంది. ఇట్లా చేసుకోవడం వల్ల వీళ్ళకి కూడా ఇక్కడ పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా రకాల సర్వీసెస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఏసీ ఫ్రిడ్జ్, అడ్వకేట్, అగ్రికల్చర్ టూల్స్, అమేజింగ్ పార్క్, ఇటువంటి చాలా రకాల సర్వీసెస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వెండర్గా. ఇలా ఎంతమందిని మనం వెండర్గా చేర్పిస్తే అంతమంది సర్వీసెస్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు మంచి ఉపాధి అనేది దొరకడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ యొక్క డిజిటల్ ప్రొఫైల్, డిజిటల్ విజిటింగ్ కార్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వీడియో రూపంలో మీకు ప్రజెంట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ అయ్యారో మీరు కొంతమందిని రెఫర్ చేసి ఇన్కమ్ తీసుకోగలుగుతాను అనుకుంటే ఇన్స్టెంట్గా మీరు ఈ ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మీ కేవైసీ ఫిల్ చేయండి. కేవైసీ అంటే బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే 24 to 48 అవర్స్ లోపు ఫస్ట్ కేవైసీ ఫిల్ అయిపోతుంది. కేవైసీ ఎప్పుడైతే అక్కడ వెరిఫైడ్ అయిపోతుందో ఆ తర్వాత మనకు వచ్చిన ఇన్కమ్ని విత్డ్రా చేసుకోవచ్చు. ప్రజెంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఈ రీడీమ్ స్టేటస్లోకి వెళ్ళాలి. రీడీమ్ స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత మన వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉండాలి. సో ఇది మీరు చూసినట్లయితే 11 నెల 27వ తారీఖు 2:25 నేను విత్డ్రాల్ అనేది రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విత్డ్రాల్ అనేది రావడం జరిగింది. జనరల్గా రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తికి రీడీమ్ స్టేటస్ ఓపెన్ చేసినట్లయితే కేవైసీ నాట్ వెరిఫైడ్ అనో లేకపోతే ఇన్వాలిడ్ బ్యాలెన్స్ అని వస్తుంది. సో మన వ్యాలెట్లో ఎప్పుడైతే ఒక 100 రూపీస్ వస్తుందో మనకి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మన వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకొని విత్డ్రాల్ పెట్టవచ్చు. ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్లయితే 247 రూపాయలు ఉంది. ఇప్పుడు నేను కావాలనుకుంటే ఈ రీడీమ్ స్టేటస్లోకి వెళ్ళేసి ఇక్కడ 247 రూపాయలు ఇచ్చేసి వెరిఫై చేసేస్తే నాకు నేను విత్డ్రాల్ రిక్వెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు విత్డ్రాల్ అనేది 24 to 48 అవర్స్ లోపు అప్రూవల్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. నేను తీసుకున్న విత్డ్రాల్ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. సో ఇది మీరు చూసినట్లయితే నా కోటక్ బ్యాంక్ అకౌంట్లో స్క్రీన్ షాట్ అయితే ఉండదు. ఇది మీరు చూడొచ్చు 9:37 PM టైం ఇది. సో ఇది ఈరోజు డేట్ అండి. వేరే మొబైల్ నుంచి స్క్రీన్ షాట్ తీసాను. ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు 27 నవంబరు 9:37 PMకి 500 రూపాయలు విత్డ్రాల్ పెడితే ఐఎంఓ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారానే నాకు విత్డ్రాల్ అనేది రావడం జరిగింది. ఇది కొంచెం గమనించాలి ఎవరైనా, ఐఎంఓ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్లిమిటెడ్ విత్డ్రాల్ మరి అందరికి వస్తాయని ఒక చిన్న డౌట్ ఉండొచ్చు ఎవరికైనా. సో ఇక్కడ మీరు చూస్తే 2019 డిసెంబర్ నుంచి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క సర్వీస్ ఎప్పటి నుంచి నడుస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత 2020 జనవరి 20, తర్వాత అక్టోబర్ 10. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి కంటిన్యూగా ఎప్పుడైతే అక్టోబర్లో మనకు యాప్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సర్వీస్ స్టార్ట్ అయిందో ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్ ఇక్కడ వర్క్ చేయడం వల్ల 10వ తారీఖు 11వ తారీఖు ఇక్కడ డైలీ విత్డ్రాల్స్ 10వ నెల నుంచి ఇక్కడ విత్డ్రాల్ చూసుకోవచ్చు. రీసెంట్గా 24వ తారీఖు వరకు 11వ నెల అన్నీ కూడా కంటిన్యూ విత్డ్రాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం విత్డ్రాల్ పెడతామో 24 to 48 అవర్స్ లోపు మనకు బ్యాంక్లోకి విత్డ్రాల్ అనేది రావడం జరుగుతుంది. సో యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి మీరు ఫస్ట్ ఐఎంఓ బజార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీకు ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో పంపించిన వాళ్ళు కనుక మీకు వీడియో పంపిస్తే వాళ్ళది కూడా ఒక రెఫరల్ లింక్ ఉంటుంది, అది తీసుకోండి. ఆ రెఫరల్ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ రకంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం 1 by 1 స్కిప్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడి
పాస్వర్డ్ అనేది ఇప్పుడు నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి లాగిన్ అడుగుతుంది. ఒకవేళ సైనప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంటర్ రెఫర్ నెంబర్. సో నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నా నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రెఫర్ నెంబర్. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై చేయండి. ఉదాహరణకి మీకు ఎవరైనా వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తే వాళ్ళ నెంబర్ ఇవ్వండి, వాళ్ళ మొబైల్ నెంబరే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అది ఇచ్చేసేసి వెరిఫై చేసేయండి. వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క రెఫరల్, మీ యొక్క ఐడి తర్వాత ఇది అయిన తర్వాత ఒక ఉదాహరణకి ఇప్పుడు నా నెంబర్ ఇచ్చిన తర్వాత సో వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నా పేరు వచ్చేసింది అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ కన్స్యూమర్ ఫోన్ నెంబర్, ఎవరైతే చేరాలనుకుంటున్నారో కన్స్యూమర్గా, ఇప్పుడు నేను చేరాలనుకుంటే నా నెంబర్ ఇచ్చేసి వెరిఫై ఇస్తే నాకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇంకోసారి కన్స్యూమర్ నెంబర్ అడుగుతుంది. మళ్ళీ ఇచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పాస్వర్డ్ వస్తుందో మళ్ళీ మనము బ్యాక్ వెళ్ళేసేసి మనం ఫ్రెష్గా మళ్ళీ మన యొక్క యూజర్ ఐడి ఏదైతే ఇచ్చామో, మన మొబైల్ నెంబరే మన యూజర్ ఐడి ఉంటుంది, దాంతో పాస్వర్డ్ తోటి మనము లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ కేవైసీ పరంగా చేసుకోవాలనుకుంటే కేవైసీ చేసుకోండి, లేదనుకుంటే ఇక్కడ రెఫర్ ఆప్షన్ ఉంటుంది. ఈ రెఫర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని క్లిక్ చేసినట్లయితే వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ పే దేని ద్వారా అయినా సరే మనము జనరల్గా రెఫర్ చేసుకోవచ్చు. వ్యాలెట్ చూసుకున్నట్లయితే జనరల్గా ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా అమౌంట్ అనేది పడిపోతూ ఉంటుంది మనకు 5 లెవెల్స్ నుంచి. సో సెకండ్ లెవెల్లో ₹4కి 36 అంటే 3.60 పైసా అన్నట్టు అనమాట. ఆటోమేటిక్గా 10% డిడక్షన్ అయ్యి మనకు అమౌంట్ క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ మై టీమ్ ఆప్షన్ ఉంటుంది. ఈ మై టీమ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మన టీంని మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి మొదలు పెడితే 5 లెవెల్స్ వరకు మన టీం ఉంటుంది. అయితే ఈ యొక్క డైరెక్ట్లో మాత్రం మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. సో ఈ ఫస్ట్ లెవెల్ని ఇంకా మనం క్లిక్ చేసినట్లయితే ఈ గుర్తు ఏదైతే ఉందో వీళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అని అర్థము. ఈ గుర్తు ఉంటే వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టు. ఈ గుర్తు ఎవరికైతే లేదో వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు అని అర్థం. సో ఇటువంటి వాళ్ళని మీరు కుదిరితే ఫోన్ చేసి మాట్లాడుకొని ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ ఐడి నెంబర్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళ పాస్వర్డ్ వాళ్ళ మొబైల్ నెంబర్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళు జస్ట్ వాళ్ళ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయినా మనకి ఇన్స్టెంట్గా మన డైరెక్ట్ ₹5 కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకు ఈ యాప్ వివరాలు కనుక మనం తెలియజేస్తే వాళ్ళకు కూడా వేరే వాళ్ళకి రెఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి డీటెయిల్స్ని మనం క్లిక్ చేసినట్లయితే తను ఎంతమందిని టీం చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. సో తను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తన టీం కూడా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. మనకు జనరల్గా ఇటువంటి డీటెయిల్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకు అన్ని లెవెల్స్ వరకు మనము ఒక్కొక్క లెవెల్ నుంచి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో సెకండ్ లెవెల్ నుంచి మనకు ఎవరి డీటెయిల్స్ ఉండవు, జస్ట్ పేరు మాత్రమే ఉంటుంది. ఇలా మనము ఈ యొక్క టీంని గైడ్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ ఉంది. సో ఇది జనరల్గా అందరూ తెలుసుకున్నదే. స్కాన్ అండ్ టు పే చెప్పాం కదా, మనకు యాప్ నుంచి స్కాన్ చేసే అవకాశం ఉంటుందని. సో ఇది కూడా మనకు మొత్తం అలవాటు అయిపోతుంది మెల్లగా 1 by 1. ఇవన్నీ డీటెయిల్స్ నేను 1 by 1 మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. సో ఎవ్వరు కూడా ఈ యొక్క ఐయామో బజార్ని నెగ్లెక్ట్ చేయకండి. మంచి సర్వీస్ ఇచ్చే యాప్, మంచిగా మన ముందుకు వచ్చింది. తెలుగులో ఎవరైతే ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో ఫాస్ట్గా టీం చేసుకోండి. అన్లిమిటెడ్ రెఫరల్ చేయండి. కనీసం ఒక 20 మందితోటి మీరు ఈ యొక్క యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న మీకు ఇన్స్టెంట్గా ₹100 రావడం జరుగుతుంది. విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆ 20 మంది కొద్దో గొప్ప ఎవరో ఒకరిని చేర్పించుకుంటూ వెళ్తే మీకు 5 లెవెల్ టీం అయిపోతుంది. సో ఎక్కువ శాతము అన్లిమిటెడ్ డైరెక్ట్ చేసి ఇక్కడ ఒక మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసుకున్నందుకు. సో వీలైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. మీకు ఉపయోగపడకపోయినా వేరే వారికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఈ యొక్క ఐయామో బజార్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం, అప్డేట్ కోసం గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి దీని విషయాల కోసం ఎక్కువ కాల్ మాత్రం చేయకండి. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నా నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది తెలియజేస్తాను. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఈ యొక్క ఐయామో బజార్లో అన్నీ కూడా ఫ్రాంచైజీ పరంగా కానివ్వండి, అండ్ ఈ యొక్క యాప్స్ ఎలా యూజ్ చేయాలన్న విషయం కానివ్వండి, వెండర్ డీటెయిల్స్ కానివ్వండి, అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుసుకొని మీకు ఒక్కొక్కటిగా ఫార్వర్డ్ చేసి డీటెయిల్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.